మల్దేవ్ ఏరియా బేల్దారిపాలెం అయితే రాచపాలెంలో చెక్పోలో ప్రాబ్లం 15 రోజులు ఈరోజు చేస్తాం. వాళ్ళ కానీ మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు చెక్ వాళ్ళు పోయింది మోటార్ కాలిపోయింది అని చెప్తున్నారు సార్. రెండోది కొత్త మోటార్ శాంక్షన్ అయింది రీస్తాం త్వరలో అని చెప్పి 2 నెలల నుంచి చెప్తాను. ఇంకోటి సార్, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంతమంది అయితే మంచినీటి సిబ్బంది ఉంటారో, మున్సిపాలిటీ నగర పంచాయతీ మున్సిపాలిటీ అయినా కానీ మంచినీటి సిబ్బంది అంతమందే ఉంటారు. మోటార్ కాలిపోతే వాళ్ళు మోటార్ తీసుకోవడానికి వాహనాలు కూడా లేక మేము అడిగితే ట్రాక్టర్ రావాలని చెప్తున్నారు. సార్ నగర పంచాయతీ అయినప్పుడు కూడా గ్రామాలకు వచ్చినప్పుడు కూడా అంతమంది అక్కడి నుంచి ఇక్కడ దాకా అదే ఉంటారు సార్. గతంలో కూడా ఒకసారి 3% దాకా అర్జీ ఇచ్చారు. ఏ విధంగా మంచినీటి మోటార్ సిబ్బంది అనేది మన ఇష్టం ఉన్నోళ్ళే జరపండి సార్, ఉన్నోళ్ళే జరప కొంతమంది కొంతమంది అయితే దాదాపు 6 మంది నానా కోసం తక్కువ 6 మందిని ఆత్మహత్య ఆత్మహత్యలో పెట్టడం సంతోషకరం సార్. వాళ్ళ జీవితాలు వెలుగు చూసినట్టు అట్టని చెప్పి కనీసం అవసరం మంచినీరు కాకలు కాయలేదు నాకు వస్తున్నారు. ఒక బండి అయితే గేర్ బాక్స్ పోయిందని ఇంకో బండి అదని చెప్పి బాగా ఇబ్బందిగా వస్తారు. చెప్పండి. గతంలో మనకి బల్దేవులు పంచాయతీలకు బల్దేవు నీరు చక్క చేసుకోవాలి, అదంతా ఉంటుంది కదా. తర్వాత పట్టాల్లో పెట్టారు, అది రోడ్డు బాగుంటుంది, పోయేటప్పుడు ఈజీగా ఉంటుంది. మెయిన్ రోడ్ అప్పుడు మనకి కొన్ని కాస్త ప్రాబ్లం రావాలి. ఇప్పుడు ఎక్కడున్నది మొబైల్ కొండ మీద పెట్టారు డంపింగ్. నేను వచ్చే ముందే ఉంది మొబైల్ కొండ మీద. ఆ మొబైల్ కొండ మీద పోయేటప్పుడు నేను పోయి స్వయంగా చూశాను ఎంత ఘోరంగా ఉన్నది రోడ్డు. అప్పుడే మా జేసీబీ పంపించి ఆ గుట్ట నిండా పోడుస్తున్నా ముందు వాహనం పడగా మనకు గుంట వచ్చేస్తున్నాం. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తున్నాం. తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొత్తగా దానికి కాంపౌండ్ వారు శాంక్షన్ అయ్యారు. కాంపౌండ్ వారు శాంక్షన్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ ఏదో పెరిగిపోయి ఆ గుట్టలో పడి నిన్నకి పెరిగిపోయి చూసేది వేరే చేసేకండి గేట్ బాక్స్ ఏదో అంటే బండి రోడ్డు బాగుంటే మన బండి బాగుంటుంది. అక్కడ సిచ్యువేషన్ బాగా కొండ టెక్కాలి, రాళ్ళు రప్పలు, దాని మీద అది కష్టమైన మా డ్రైవర్ చేస్తున్నారు. వాళ్ళకి మనం సంతోషించారు. కొంచెం కొంచెం వెనక ముందు చేయిస్తున్నాం. మీరు చెప్పిందండి సార్, ఉచ్చిరెడ్డి కాలంలో చెత్త బాగుంటే ఇక్కడ చెత్త పోయి వద్దు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని పోరాటం చేసి సచివాలయం గురించి కూడా భారతీయ జనతా పార్టీ ఆ పంచాయతీలో ఉన్నప్పుడు. తర్వాత అక్కడ స్థలం రావడానికి కూడా నగర పంచాయతీ అయిన తర్వాత శ్రీనివాసరావు కమిషన్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అఖిలపక్షం వ్యక్తి స్థలానికి 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించడానికి కూడా భారతీయ జనతా పార్టీ తోడ్పడ్డారు సార్. అనివార్య కారణాల వల్ల ఆడ పోయి చెత్త ఆపేశారు. దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా మన టెక్నికల్ ప్రాబ్లమ్. స్వచ్ఛంద కార్పొరేషన్కి మనం రాసాం. వాళ్ళు కాంపాక్ట్ ఎనీ కాంపాక్ట్ 16 టన్స్ కాంపాక్ట్ ఇస్తున్నారు. మనకి గుజరాత్ మొత్తం మీద 12 టన్నులు వస్తుంది. అందుకని ఎక్స్ట్రాగా ఈ ఫ్యూచర్ పెరగదు కదా. అందుకని 16 టన్స్ కాంపాక్ట్ వాళ్ళు అతి త్వరలో కాంపాక్ట్ వస్తుంది. ఈ ట్రాక్టర్ని కూడా ఊరంతా తిరగదు. నెక్స్ట్ కలెక్ట్ చేసుకున్నాం అంటే ఒకే పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్లోకి మొత్తం చెత్తనంతా రెడీ చేస్తాం. ఇదే చెత్తని మనం ఎక్కడికంటే అక్కడ డంపింగ్ చేసుకుని త్వరలో అతుకుగా తర్వాత మనకి డబుల్ పెట్టేసి వస్తుంది. అంటే నెల్లూరులో కార్పొరేషన్లో దొంతాల గ్రామంలో ఈ వేరు చేసి ఎనర్జీ ప్లాంట్ పెట్టేసి అక్కడ డిస్పోజ్ చేస్తారు. గుంటూరులో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2-3 ఏళ్ళు ఉంది. అక్కడే నెల్లూరులో నారాయణ గారు మన మంత్రి గారు అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇదంతా మనకి ప్రాసెస్ చాలా పెద్ద అది వచ్చినట్టు అసలు గుజరాత్ వల్ల చెత్తనే కనబడుతుంది. మనం చెత్త తీసుకుంటాం, డబ్బింగ్ యాడ్ కూడా పడాలి డైరెక్ట్గా అడుగుతాం. అందుకని మనం 16 టన్ కాంపాక్ట్కి రాసి పెట్టాం. గతంలో కూడా ఇక్కడి నుంచి విజయవాడ రోజులు ఉన్నాయి సార్. 40 సార్ పాలమని చెప్పడం మనకి అంత మనం ఏం చెప్పేది ట్రాక్టర్లకు సరైన సమయంలో వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయిల్ పట్టేయడం, రిపేర్ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది సార్. ఇబ్బంది సార్. ఇప్పుడు ఏంటంటే గుచ్చి మంచినీళ్ళు కలుపుతారు ఎవరన్నా అధికారులు మీకు ఇంకా ఒక 6 నెలలే రూపాయలు బిచ్చులు వచ్చిన తర్వాత మీకు మనకి ఎంత నీరు కూడా అది కేంద్ర ప్రభుత్వం రేపు మొత్తం కేంద్ర ప్రభుత్వం అది మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి పేరుతో వచ్చిందండి. దాంట్లో వెంకయ్య నాయుడు గారితో మాట్లాడిన దాంట్లో మేము కూడా ఉన్నాం సార్. రోజు ఈ లోపల మనం జనానికి కనీసం మంచి కొత్త కావాలి సార్. నేను ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాను. ధన్యవాదాలు సార్. వాటర్ ప్రాబ్లం